హాయ్ హలో నమస్తే. కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే ట్రాక్లో నడుస్తున్నారు అని గిల్ట్ అనే అతను ఒక 2-3 పాయింట్లతో ఒక ఆర్టికల్ రాశాడు. ఆన్లైన్ మ్యాగజైన్ అతను. నేను ఒక 4-5 పాయింట్లు యాడ్ చేసి చెప్తున్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కోర్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మధ్య రీసెంట్గా కేటీఆర్ గారు లోకేష్ గారితో ఒక 5 గంటల పాటు మీటింగ్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించినప్పటికీ కేటీఆర్ లోకేష్ నా తమ్ముడు కలిస్తే తప్పేంటి అని కేటీఆర్ గారు అన్నారు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ని కనుక మనం ఇగ్నోర్ చేస్తే అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు వెరీ గుడ్ ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, నో అంటే సందేహం లేదు దాంట్లో. ఓకే, సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు కూడా. అదేంటి, ఇటు కాంగ్రెస్ని అపోనెంట్గా చూడాలి, బీజేపీని అపోనెంట్గా చూడాలి. ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. సో ఇద్దరికి ఇప్పుడు కేటీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ని పడగొట్టాలి, లేదంటే ఆయన ముఖ్యమంత్రి కాలేడు. సో స్ట్రాంగ్గా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయాలి. అవతల బీజేపీని కూడా తను ఎదుర్కోకపోతే బీజేపీ అపోజిషన్గా ఎదిగిద్ది. అవతల బీజేపీని ఎదుర్కోతే బీజేపీ అపోజిషన్గా ఎదిగిద్ది. ఇంక థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు కేటీఆర్ గారు. సో కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరిని ఢీకుంటే తప్ప అతను ఫస్ట్ ప్లేస్లోకి రాలేడు కేటీఆర్ గారు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి సమ్వాట్ బెటర్ దాన్ కేటీఆర్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ అంత బలం లేదు ఆంధ్రాలో. తెలుగుదేశాన్ని ఎదుర్కొంటే ఆయన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీని ఇద్దరిని అపోనెంట్గా చూడాల్సిందే తప్పదు, రెండు పార్టీలు కూడా. అయితే వీళ్ళిద్దరు కూడా బీజేపీని ఎక్కువగా ఫోకస్ చేయకుండా కాంగ్రెస్నే ఎక్కువగా ప్రధాన శత్రువుగా చూడటంతో వాళ్ళు కొద్దిగా నష్టపోయారు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్స్ కేటీఆర్ గారికి తప్పదు, ఎందుకంటే కాంగ్రెస్ని ప్రధాన శత్రువుగా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, దాన్ని పడగొడితే తప్ప ఇతను రాలేడు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ తో ఆయనకి హర్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి, గొడవలు ఉన్నాయి కాబట్టి, సో ఆయన కొద్దిగా బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ మీద ఎక్కువగా కోపం మీద ఉన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇది ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే బోట్లో ఉన్నారు. కాంగ్రెస్ని ఎక్కువగా ద్వేషించడం బీజేపీతో పోల్చుకుంటే అనేది ఒకటి కనిపిస్తుంది ఇద్దరిలో. మోరోవర్ ఇద్దరు కూడా బీజేపీకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో హెల్ప్ దొరికిద్ది అనుకొని చేశారు. కానీ ఇద్దరికి కూడా బీజేపీ హ్యాండ్ ఇచ్చింది అనేది ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారి చెల్లెలు కవిత గారి మీద కేసులు పడకుండా కేసు నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతామని ప్రపోజల్ పెట్టాడు అని చెప్పి రీసెంట్గా రమేష్ గారు చేసినటువంటి ఆరోపణలు అవన్నీ చూస్తే కూడా బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేసిందేమనేటువంటి ఇంప్రెషన్ చాలామందిలో కలిగింది కేసుల విషయంలో. కానీ అల్టిమేట్గా కవిత గారిని అరెస్ట్ నుంచి అడ్డుకోలేకపోయారు, కవిత గారిని అరెస్ట్ చేశారు, కవిత గారిని జైల్లో ఉండాల్సి వచ్చింది, బెయిల్ తీసుకుని వచ్చేసారు బయటికి కేజ్రీవాల్ గారితో పాటు. ఓకే, సో ఆయన వాళ్ళు అనుకున్నంత హెల్ప్ అయితే బీజేపీ నుంచి రాలా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ కూడా సేమ్. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కంపారిటివ్లీ కాంగ్రెస్ హీస్ కీప్ ఆన్ సపోర్టింగ్ భారతీయ జనతా పార్టీ. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. బట్ ఏమి హెల్ప్ వచ్చింది బీజేపీ నుంచి అంటే దేర్ ఇస్ నో హెల్ప్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. జస్ట్ ఈయన వాడుకున్నారు అంతా, వాళ్ళకి బిల్లులకు మద్దతు కావాల్సి వచ్చినప్పుడు జగన్ గారిని వాడుకున్నారు తప్ప ఈయనకి వాళ్ళు చేసింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ జైల్లో వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చేమో, బీజేపీ వాళ్ళు అడ్డుకోవచ్చేమో. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని అరెస్ట్ చేయకుండా చుట్టుపక్కల ఉన్న 10-15 మందిని ఆయన అనుచరులను అరెస్ట్ చేస్తే జగన్ గారిని అరెస్ట్ చేసినట్టే కదా, ఆయన కోపం వచ్చేది కదా. దాని బదులు నన్ను అరెస్ట్ చేయండి అని అంటున్నా. జగన్ గారు మొన్న ఒకసారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, అంతేగాని అనుచరుల్ని అంతే. నాయకుడు ఎప్పుడైనా అదే అంటాడు, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకున్నా, నా అనుచరులు మాత్రం అరెస్ట్ చేయదని ఎవరని అంటారు, ఏ నాయకుడు అని అంటారు. ఎందుకు ఒక్క నాయకుడు కోసం ఇంతమందిని లోపల పడేయటం అనేది కరెక్ట్ కాదని అనిపించింది అనుకోండి, ఆయన 100% అంటారు.
కాబట్టి జగన్ గారిని అరెస్ట్ చేయలేదు కదా, కాబట్టి బీజేపీ మీద ప్రేమ పెంచుకుంటా అంటే పెంచుకోకపోవచ్చు. ఎందుకంటే అనుచరులు మొత్తం 9-15 మందిని వేశారు లోపల తీసుకెళ్ళి, పెద్ద పెద్ద ఎంపీ స్థాయిలో మిథున్ రెడ్డి గారి పాయింట్లో తీసుకెళ్ళేశారు. ఓకే, మరి అది బీజేపీ నుంచి హెల్ప్ అయితే రానట్టే జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇది ఒకటి సిమిలారిటీ కనిపిస్తుంది బీఆర్ఎస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్కి, అంటే కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా బీజేపీలోకి ఎలియన్స్లోకి వెళ్తారని నేనైతే అనుకోవట్లా. ఎలియన్స్లోకి వెళ్ళలేరు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మెర్జ్ అయితే చేయరు. ఇక మెర్జ్ అంటే చెప్పలేము ఏంటంటే మెర్జర్ అనేది ఎట్ ఎనీ పాయింట్ జరగవచ్చు. మెర్జర్ అనేది ఏంటంటే కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు ఇక ఆస్తులు కాపాడుకోవటం ముఖ్యమా, పార్టీ కాపాడుకోవటం ముఖ్యమా అనుకున్నప్పుడు కొంతమంది ఆస్తులు కాపాడుకోవడానికి మెర్జర్ చేసేస్తారు. ఒక మరీ డీప్గా కేసులు ఇరుక్కుపోయినప్పుడు ఎందుకు వచ్చిన తలకాయ అని చెప్పి మెర్జర్ చేస్తారు. మెర్జర్ అనేది ఇట్స్ నథింగ్ బట్ కిల్లింగ్ ద పార్టీ. కిల్లింగ్ ద పార్టీని ఎవరేం చేయలేరు దాన్ని. ఓకే, బట్ అది వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారా నేనైతే అనుకోవట్లే. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, ఎలియన్స్ అనేది ఎలియన్స్లోకి వెళ్తారా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ వెళ్ళినా బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేయటం వీళ్ళిద్దరికీ కుదరదు. ఎందుకంటే బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏంది, జై శ్రీరామ్ అనాలి, ముస్లిమ్స్ని తిట్టాలి, ముస్లిమ్స్ సెకండరీ సిటిజన్స్, మీరు హిందూ రాష్ట్రాన్ని చేస్తాననాలి. ఇది అంతా కూడా ఏంది, వన్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ భారతీయ జనతా పార్టీది. అది వాళ్ళు మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ది వే బీజేపీ డస్ ద పాలిటిక్స్ నో అదర్ పార్టీ కెన్ డూ. చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు మన కేజ్రీవాల్ హనుమంతుడి పాటల్ని పోస్ట్ చేస్తూ హిందుత్వ పాలిటిక్స్లోకి దిగారు. ఏమైంది, అల్టిమేట్గా బీజేపీ ఓట్లు పడ్డాయి తప్ప ఢిల్లీలో కేజ్రీవాల్కి పడలా. ఎందుకంటే దేశంలో హిందుత్వవాదము, సావర్కర్ గారి ఫాలోవర్స్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ రూట్లో నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకి. ఆ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు బీజేపీకి మాత్రమే హెల్ప్ చేస్తారు తప్ప మిగతా పార్టీలకి హెల్ప్ చేయరు. సో ఎవరు హిందుత్వవాదాన్ని ఎత్తుకున్నా బీజేపీ తప్ప ఇంకే పార్టీ ఎత్తుకున్నా వాళ్ళు సక్సెస్ అవ్వలేరు దాంట్లో. ఎందుకంటే ఇది బీజేపీ నెట్వర్క్ కంటే కూడా ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఇండియాలో బీజేపీకి పట్టు గెలవటానికి. మరి ఆ నెట్వర్క్ వేరే పార్టీలకు ఉండదు హిందుత్వవాదం మీద. ఉండనప్పుడు దిస్ నో పాయింట్, వాళ్ళు చేయలేరు. అది బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కేటీఆర్ గారు చేయలేరు. జగన్మోహన్ రెడ్డికి, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కష్టం. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి జై శ్రీరామ్ అనలేడు, ముస్లిమ్స్ని తిట్టాలి, క్రిస్టియన్స్ని తిట్టాలి. అది జగన్ గారికి ఇంకా కష్టం అయిపోయింది కంపారిటివ్లీ విత్ కేటీఆర్. ఒకవేళ కేటీఆర్ హిందూ కాబట్టి మేబీ ఏముందండి వెళ్ళవచ్చు ఆయన కూడా, ఓకే. బట్ జగన్ గారికి ఇంకా కష్టం అయిపోయింది. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వెరీ డిఫికల్ట్. ఇద్దరిని కూడా బీజేపీ పెట్స్ అనే అపోనెంట్స్ వాడుకుంటున్నారు ఇద్దరిని. ఇటు పక్కన టీడీపీ వాళ్ళ ఎలియన్స్లో ఉండి బీజేపీ తోటి జగన్ గారిని బీజేపీ ఫ్రెండ్, బీజేపీ తొత్తు, జగన్ గారిని మోడీ వాళ్ళు కాపాడుతున్నారు, జగన్ గారిని ఇంకా బ్యాక్ ఎండ్లో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పి వాళ్ళ ఎలియన్స్ పార్ట్నర్ మీద వీళ్ళు ఎలిగేషన్ చేస్తారు. అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళ ఎలియన్స్లో ఉండి జగన్ గారిని బీజేపీ ఫ్రెండ్, బీజేపీ తొత్తు అని వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళు ఎలియన్స్లో ఉన్న వాళ్ళే. మరి అదేంది అర్థం కాదు నాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అపోనెంట్. అంటే వీళ్ళిద్దరిని కూడా బీఆర్ఎస్ని వైఎస్ఆర్సీపీని ఇద్దరిని కూడా బీజేపీకి కట్టేయడానికి అపోనెంట్లు ట్రై చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళ దగ్గర ఉన్న మైనారిటీ ఓట్లని చీల్చడానికి. అంతే, వాళ్ళ దగ్గర ఉన్న మైనారిటీ ఓట్లని చీల్చడానికి వీళ్ళిద్దరు కూడా బీజేపీకి ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది సిమిలారిటీ కనిపిస్తుంది జగన్ గారికి, కేటీఆర్ గారికి. ఓకే, అఫ్కోర్స్ ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి బ్రదర్ లాగా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు మంచిగా మాట్లాడతారు, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారు ఇద్దరు, జగన్ గారు, కేటీఆర్, నో డౌట్ ఇన్ దట్. ఓకే, బట్ ఈ మధ్య రీసెంట్గా వాళ్ళ యొక్క అప్రోచ్లో సిమిలారిటీ కనిపిస్తుంది. మీడియా టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఎల్లో మీడియా, నేను ఒక యుద్ధం చేస్తున్నాను మీడియాతోటి అని చెప్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ గారు కూడా అదే వర్షన్లో మాట్లాడుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తని మీడియా ఈ మధ్య నోరెత్తుతున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా మీడియాలో మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఈ మధ్య. అంటే జగన్ గారు, కేటీఆర్ ఇద్దరు కూడా మీడియాని అపోనెంట్గా పనిచేస్తున్న మీడియా మీద టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటైతే అర్థమైంది.
మోర్ ఓవర్ ఇద్దరు కూడా వాళ్ళ కార్యకర్తలకి సోషల్ మీడియాని బిల్డప్ చేసుకోండి, ఎందుకంటే ఈ మీడియాని తట్టుకోవాలి అంటే సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉండాలనేటువంటి ఒక అవగాహనకు వచ్చినట్టుగా ఇద్దరు కనిపిస్తున్నారు. జగన్ గారు అదే కనిపిస్తున్నారు. మన కేటీఆర్ గారు కూడా అదే మాట్లాడుతూ చెప్పారు, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి బీఆర్ఎస్ కార్యకర్తలని చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ని ఇద్దరు బెదిరిస్తున్నారు. మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి మన కేటీఆర్ గారు బెదిరించారు, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెదిరించారు. సిఐల్ని, డీజీపీలని, ఆ స్థాయి లెవెల్ పోలీసులను కూడా బెదిరించారు. ఓకే, మోర్ ఓవర్ ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చామంటే మీ అంతు తెలుస్తామన్నట్టుగా జగన్ గారు మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఇదే మాట కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇంక 3 సంవత్సరాలు ఏమి 3 ఇయర్స్లో నేను అధికారంలోకి వస్తాను, నేను వచ్చిన తర్వాత మీరు అయిపోతారన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు కూడా. ఇద్దరు కూడా కార్యకర్తలకు ఏం చెప్తున్నారంటే, అపోనెంట్స్ అబద్ధాలు వాగ్దానం చేయటం వల్ల మనం ఓడిపోయాము, మనం ఓడిపోలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్పి గెలిచారనేటువంటి పాయింట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళు సూపర్ 6 అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు, అదర్వైజ్ మనం ఓడిపోయేవాళ్ళం కాదు అన్నట్టుగా మాట్లాడారు. మొన్న జగన్ గారికి అతని నుంచి అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పి ప్రామిసులు చేసి గెలిచాడని చెప్పి జగన్ గారు ఎలాగ చెప్తున్నారు. మోరోవర్ ఇద్దరికి కూడా ఓట్ షేర్ బాగా వచ్చింది. ఓడిపోయినప్పటికి కూడా జగన్ గారికి 40% దాకా, అప్రాక్సిమేట్లీ 39.40% నియర్ టు ఓట్ షేర్ ఉంది ఆయనకి. 11 సీట్లే రావచ్చు. బీఆర్ఎస్ కూడా 37.387% ఓట్ షేర్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 35+ బీఆర్ఎస్ ఇద్దరికి ఓట్ షేర్ బాగుంది, బట్ గెలవలేదు. కానీ బట్ బోత్ పార్టీస్ ఓట్ షేర్ అయితే మంచిగా తెచ్చుకున్నారు. రైట్, అయితే ఈ తెలుగుదేశం ఇప్పుడు జగన్ గారికి ఏమో టీడీపీ, వాళ్ళకేమో కాంగ్రెస్, వాళ్ళు అబద్ధంగా ప్రామిసులు చేశారు, అవి వాళ్ళు ప్రామిసులు సరిగా ఫుల్ఫిల్ చేయలేదని దాన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. జగన్ గారేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయలేదు, వాగ్దానం తప్పారు, అబద్ధం ఆడాడు అన్న యాంగిల్లో ఇప్పుడు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే ట్రై చేస్తుంది. ఇద్దరు కూడా ఒకసారి పప్పులో కాలేసింది ఏంటంటే, మేము స్కీములు ఇచ్చాం కదా, వెల్ఫేర్ స్కీములు ఇచ్చాం కదా, మాకు ఓట్లు వేస్తారని చెప్పి ఒక ఊహాగానంలో ఉన్నారు ఎలక్షన్ ముందు ఇద్దరు కూడా. ఎందుకంటే వెల్ఫేర్ స్కీములు కేసీఆర్ కూడా ఇచ్చాడు మంచిగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అఫ్కోర్స్ టూ మెనీ వెల్ఫేర్ స్కీమ్స్. మరి మనం ఎంత వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చినప్పుడు ఓట్లకి పోతారా జనాలు అని అనుకున్నారు. బట్ అది వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు స్ట్రాటజీ ఉండాలి, స్ట్రాటజీతో పాటు క్లారిటీ ఉండాలి, క్లారిటీతో పాటు ఎదుటి వాళ్ళ యొక్క స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ యాంగిల్లో వస్తున్నారు, మనకి ఎక్కడ దెబ్బ కొడుతుందని అర్థం చేసుకున్నప్పుడు ఇవి జరగవు. ఆ రెండిట్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు గతంలో. బట్ ఇద్దరు కూడా ఆపరేషనల్ మోడల్స్లో కొద్దిగా సిమిలారిటీ కనిపిస్తుంది. సెంట్రలైజ్డ్ లీడర్షిప్, కంపారిటివ్లీ గ్రాస్ రూట్స్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే, గ్రాస్ రూట్లో లేకుండా వాళ్ళిద్దరే సెంట్రలైజ్డ్ లీడర్షిప్ చేశారు, వాళ్ళదే ఫైనల్ డెసిషన్, కింద కార్యకర్తలను పట్టించుకోలేదు అనేటి కేటీఆర్ ఉందో. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన అతిపెద్ద ఆరోపణ అదే, గ్రాస్ రూట్ లెవెల్లో కింద వాళ్ళని కార్యకర్తలు పట్టించుకోకుండా ఒక పై లెవెల్లోనే హై లెవెల్లో నడిపారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఇంకోటి బీజేపీ అంటే నా సలహా ఏంటంటే, సరే ఇది వాళ్ళు రాసింది నేను కొన్ని కలిపి చెప్పాను. అఫ్కోర్స్ వాళ్ళు 2-3 పాయింట్లు రాశారు, 4-5 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇద్దరికి, యాజ్ అన్ ఆడియన్స్, కేటీఆర్కి యాజ్ వెల్ యాజ్ జగన్ గారికి, మీరు సాధ్యమైన వరకు ఎన్డీఏ నుంచి మీరు డిటాచ్ చేసుకోకపోతే నష్టం మీకే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ మెయిన్లీ బీజేపీ ఏదైతే ఉందో, దే ఆర్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పొలిటీషియన్స్ అంటే ఒక రిలీజియన్ని పట్టుకొని ఆ రిలీజియన్ బేస్గా వాళ్ళు రాజకీయం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక గ్రాస్ రూట్ నెట్వర్క్ ఉంది. బీజేపీ కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ బలంగా ఉంది. ఏబీవీపీ అనే స్టూడెంట్ వింగ్ నెట్వర్క్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు, హిందుత్వ సంస్థలు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి బలమైన నెట్వర్క్ ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి.
కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా హిందుత్వ గురించి మాట్లాడగలరు, జై శ్రీరామ్ అనగలరు, ముస్లిమ్స్ని బెదిరించగలరు, క్రిస్టియన్స్ని బెదిరించగలరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు అవసరం లేదు, క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు అవసరం లేదు, హిందూ ఓట్లు ఉంటే చాలు అనేటువంటి ఒక స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ నెట్వర్క్లోకి. అటు వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఒక జగన్ ప్లస్ కేటీఆర్ వాళ్ళిద్దరూ దాంతో అటాచ్ అవ్వడం వల్ల మీకు ఒక ఓటు పడదు ఫండమెంటల్లీ. ఎందుకు పడదంటే ఇప్పుడు బీజేపీ పోటీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఏబీవీపీ వాళ్ళు కానీ, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ మీకు ఎందుకు ఓటేస్తారు? బీజేపీ పోటీలో ఉంటే బీజేపీకి వేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ దేర్ చైల్డ్ కదా, ఆర్ఎస్ఎస్ చైల్డ్ ఈజ్ బీజేపీ. వాళ్ళ చైల్డ్కి వేస్తారు కానీ మీకు వేయరు కదా. సో ఒక ఓటు రాదు మీ వద్ద. దానివల్ల బీజేపీ వల్ల ఒక ఓటుగా మీకు రాదు. మోర్ ఓవర్ మీ ఓటర్స్ని కన్ఫ్యూజన్లో పెడతారు, అలాగే మైనారిటీస్ని కన్ఫ్యూజన్లో పెడతారు. కన్ఫ్యూజన్లో పెట్టి ఏముంది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది ఇద్దరైనా ఒకటే కదా, ఇద్దరు బీజేపీ వైపుకున్నారని చెప్పి మైనారిటీలో న్యూట్రలైజ్డ్ మైండ్ సెట్ వచ్చినప్పుడు స్ప్లిట్ అవుతాయి. న్యూట్రలైజ్డ్ మైండ్ సెట్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు కేటీఆర్ గారికి ఉన్న గతంలో వచ్చిన సేమ్ ప్రాబ్లం. కేటీఆర్ గారికి ఉన్న మైనారిటీ ఓట్లు మొత్తం ఈసారి కాంగ్రెస్కి పడ్డాయి. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మొత్తం కూడా ఈసారి కాంగ్రెస్కి వేసారు కేటీఆర్ గారికి. హీ లాస్ట్ ఆల్ మైనారిటీ ఓట్స్. ఓకే, హిందుత్వవాదంలో ఉన్నటువంటి ఓట్లను వాళ్ళు గెయిన్ చేసుకోలేరు, ఎందుకంటే ఆ స్టైల్ ఆఫ్ రాజకీయం వీళ్ళు చేయలేరు. మోర్ ఓవర్ దే లాస్ట్ మైనారిటీ ఓట్స్. సింపుల్ రీజన్. ఇప్పుడు మీరు మళ్ళా మిమ్మల్ని నిలదొక్కోవాలంటే మీకు ఒకటే మార్గం, యూ హ్యావ్ టు completely detach yourself from Bharatiya Janata Party. Otherwise, again, the same your minority voters will be confused, secular voters will be confused, and all these things will happen. Or else, only ఒకటే ఆప్షన్ ఏంటంటే జస్ట్ జాయిన్ ఎన్డీఏలోకి, ఎలియన్స్లోకి వెళ్ళిపోయి ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా మైనారిటీ ఓట్లు ప్లస్ అవి ఓట్లు ఏం జరిగిద్దని మనకు తెలియదు. ఎందుకంటే జగన్ గారికి అది నాట్ అడ్వైజబుల్ ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్ళటం. ఎందుకంటే మెజారిటీ ఎంత లేదన్నా క్రిస్టియన్ ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది జగన్ గారికి ఉన్నారు. మరి ఎలియన్స్లోకి వెళ్తే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారికి ఆప్షన్ ఉంది, ఎలియన్స్లోకి వెళ్ళే ఆప్షన్ ఉంది. బట్ ఆయన వెళ్తే మరి మైనారిటీ ఓట్లు వద్దనుకొని వెళ్ళాలి ఎలియన్స్లోకి వెళ్తే కేటీఆర్ గారు. ఓకే, బట్ వెళ్తే ఒక్కసారి ఎలియన్స్లోకి వెళ్తే ఎవరైతే భారతీయ జనతా పార్టీలోకి ఎలియన్స్లోకి వెళ్తారో నేను గతంలో చెప్పినట్టు వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళు పైకి వస్తారే తప్ప మిమ్మల్ని పైకి రానివ్వరు. అది చరిత్ర చెప్తుంది భారతీయ జనతా పార్టీ ఎలియన్స్ పెట్టుకున్న వాళ్ళు. సో ఇది అల్టిమేట్గా ఒక కంపారిటివ్ ఆర్టికల్ చదివి నేను నా అభిప్రాయం చెప్పాలనిపించి చెప్తున్నాను. అల్టిమేట్లీ ఐ సజెస్ట్ కేటీఆర్ అండ్ జగన్ గారు కంప్లీట్లీ మూవ్ 100% మూవ్ సెక్యులర్ సైడ్, డూ సెక్యులర్ పాలిటిక్స్, ఫైట్ నాన్ సెక్యులర్ పార్టీస్, అంతే, ఫైట్ నాన్ సెక్యులర్ పార్టీస్. అది ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది. దెన్ యూ కెన్ రిటైన్ యువర్ ఓట్ బ్యాంక్. థ్యాంక్ యూ, నమస్కారం.